ఈరోజు మనం ఎఫ్ అండ్ వేలో ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం వీడియో లెంతీ ఉంటది. అయినా చూడండి. ఎందుకంటే మనకు డే ట్రేడింగ్ చేసే వాళ్ళకు ముఖ్యంగా ఎఫ్ అండ్ ఓ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకు ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అన్నది 100% తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే దాన్ని దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో, మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్ట్రైక్ ప్రైస్ దాని మొమెంటం ఎంతున్నదన్నది ఈ ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం ద్వారా తెలుసుకోవచ్చన్నట్టు. ఏటీఎం అంటేనేమో ఎట్ ద మనీ, ఐటీఎం అంటేనేమో ఇన్ ద మనీ, ఓటీఎం అంటేనేమో ఔట్ ఆఫ్ ద మనీ. సో, దీన్ని మనం మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. ఎందుకు తీసుకోవాలి? ఐటీఎం మాత్రమే ఎందుకు బై చేయాలి? ఏటీఎం, ఓటీఎం ఎందుకు బై చేయొద్దు అన్నది మీకు ఇందులో ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతుందన్నట్టు. సో, మీరు ఎఫ్ అండ్ ఓ డే ట్రేడింగ్ చేసినప్పుడు 100% ఈ మెథడ్‌ను ఫాలో కండి. మీకు మేము మీరైతే జీరో కాదు. ఎప్పటికి మీ క్యాపిటల్ ఇప్పుడు మీరు 10,000 పెట్టి లాట్స్ తీసుకున్నారనుకో 10,000ల మీరు జీరో గారు. ఈ ఈ ఫార్ములా గాని మీరు పాటిస్తే. ఇందులో మీకు 100% మొమెంటమ్ ఉంటది. ప్రాఫిట్ కూడా మా విధంగానే ఉంటది. కానీ మనకు దీంతో పాటు సబ్జెక్ట్ కూడా తెలవాలి. కానీ ఇది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తది. మనం తీసుకునే స్ట్రైక్ ప్రైస్ కూడా మనకు ప్రాఫిట్‌ని తీసుకొచ్చేటువంటి కీ రోల్ ప్లే చేస్తది. సో, మీరు స్ట్రైక్ ప్రైసు ఔట్ ఆఫ్ ద మనీ, ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ కొన్నిసార్లు ఎట్ ద మనీ కూడా మనకు స్టాప్ లాస్ హిట్ అయితది ఎట్ ద మనీ. ఔట్ ఆఫ్ ద మనీ అయిందనుకో మనకు లాస్ వస్తది. అవసరమైతే మన అకౌంట్ మనం ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినామో ఆ బ్యాలెన్స్ అంతా జీరో కూడా అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు ఇవి ఎందుకు తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? తీసుకుంటే ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి? ఏది సేఫెస్ట్? ఏది బ్యాడ్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇది కొంచెం లెంతీ ఉన్నా చూడండి. ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇది చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. దీని బేస్డ్ ద్వారానే మీకు ప్రాఫిట్ అనేది మీరు అక్యురేట్‌గా ఏ విధంగా లాక్ చేస్తారో మీకు ఐడియా వస్తది. సో, మనం ఆప్షన్ చైన్ చూస్తే నిఫ్టీ బ్యాంక్‌లో ప్రతి 50 పాయింట్స్‌కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటది. కరెంటు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి ఎంత 24,800 ఉంది. సో, మనకు 800, 24,850, 24,900, 24,950. సో, ఇట్లా మనకు స్ట్రైక్ ప్రైస్‌లు ఉన్నాయి గదా! సో, మనకేంది ఈ ఆప్షన్ చైన్‌లో మనకు చాలామంది ఆప్షన్ చైన్ జూసి స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే సరిపోతది అన్నది వాళ్ళు చెప్పిర్రు. ఓకే. మనం ఆప్షన్ చైన్ జూసి గూడా స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు. ఎందులో ఓఐ ఉన్నదన్నది అట్లా చూస్తారు. కానీ మనకి ఇంకా ఈజీ మెథడ్‌ల చార్ట్ చూస్తూనే చార్ట్‌లోనే డైరెక్ట్ మనం తీసేసుకోవచ్చు. సో, మనం ఆప్షన్ చైన్‌కెళ్ళి ఐటీఎం ఏంటిది అని జెప్పి మనం చెక్ జేయడం కంటే ఎందుకంటే ఇంట్రాడే‌ల మనం చూస్తుండగానే ఒక్కొక్క సమయంలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనకి ఎంట్రీ అనేది దొరుకుతది. సో, మనం ఆప్షన్ చైన్‌కెళ్ళి ఏ ప్రైస్ ఎంతున్నది, ఏది ఎంతున్నది అని జెప్పి మనం చూసి మళ్ళీ దాన్ని ఇక్కడ టైప్ జేసి అంటే ఇంతలో ఒక ఓ 2, 3 మినిట్స్ అంటే 1 మినిట్ లోపు ఇదొకటి మనం అనాలిసిస్ చేయాల్సొస్తది. అట్లా కాకుండా మనం చార్ట్ ద్వారానే అనాలిసిస్ చేస్తూ చార్ట్ ద్వారానే డైరెక్ట్ మనం వెళ్ళొచ్చన్నట్టు. సో, ఏది మనం ఏటీఎం, ఓటీఎం ఎందుకు తీసుకోవాలన్నది సో, తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలన్నది మనకు తెలిసిపోతది. సో, ఆప్షన్ చైన్‌లో మనకు ఈ ఏరియా, ఈ ఏరియా ఇది ఐటీఎం అయితది. ఇగో ఇది ఎట్ ద మనీ అయితది. ఇది ఔట్ ఆఫ్ ద మనీ అయితది. సో, ఇది ఐటీఎం. ఇగో ఇది ఎట్ ద మనీ. కరెంటు స్ట్రైక్ ప్రైస్ అంటే మార్కెట్ ఎక్కడ ఆగిపోయిందో లేదంటే మార్కెట్ ఎక్కడ నడుస్తుందో అది ఎట్ ద మనీ అయితది. ఇది ఓటీఎం అయితది. ఇది ఇది ఓటీఎం అయితది. సో, ఎందుకంటే ఇప్పుడు ఇన్ ద మనీ‌ల దీని ప్రైసెస్ వచ్చేసి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కదా! 163 ఇట్లా 809 ఎందుకంటే దీని ప్రైసెస్ ఎక్కువుంటాయి. సో, ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళిన కొద్దీ ప్రైస్ అనేది తగ్గిపోతా ఉంటది. ఇగో ఇక్కడ 109 నుంచి 88, 16 రూపీస్. సో, ఇవెప్పుడు బై అయ్యేది మనం. సో, ఇది కూడా చూడండి. ఇగో ఇక్కడ 83, 67 నుంచి 7 రూపీస్ ఉంది. ఇవెప్పుడు బై అయ్యేది. ఇవి ఎప్పటికి ఇందులో డికే ఎక్కువుంటది. మళ్ళీ మన ఎక్స్‌పైరీ రోజు జీరో అయితదన్నట్టు. ఆ వీక్లీ ఎక్స్‌పైరీస్ ఉంటాయి గదా! సో, ఇవి మనం బై చేస్తే ఎందుకంటే ఇప్పుడు ఇది ఇన్ ద మనీ. ఇది కొంచెం డీప్ ఇన్ ద మనీ. ఇవి ఇంకా డీప్ ఇన్ ద మనీస్ అన్నట్టు ఇవన్నీ. సో, ఇందులో ప్రైస్ ఎక్కువుంటది. కానీ మొమెంటమ్ గూడా అట్లనే ఉంటాయి. ఎప్పుడు గాని మనం ఇవి బై చేయాలి. ఇవి మన ఆప్షన్ చైన్‌లో ఇవి. సో, దీన్ని మనం చార్ట్‌లో ఏ విధంగా చూడాలి? ఎందుకు ఇవి సెలెక్ట్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. సో, ఇప్పుడు మనం నిఫ్టీ 50 చూస్తే
సో మార్కెట్ అన్నది 24,800 దగ్గర ఉంది కదా. సో మీరు డైలీ కూడా ఇట్లా లైన్స్ వేసుకోండి, మీకు ఇది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు హారిజెంటల్ లైన్ ఇట్లా వేసుకున్నారనుకో, ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఎవ్రీ 50 పాయింట్స్కి ఒక లైన్ వేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మార్కెట్ అక్కడ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లా కూడా ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ అంటే ఏరియా దగ్గర కూడా మనకు మెయిన్ ఇండెక్స్ లా ఇది కొంతవరకు మనకు ఈ సపోర్ట్ చేస్తుంది. అది ఆ నాలెడ్జ్ కూడా మీకు మీరు ఈజీగా అనాలిసిస్ చేసుకోనికి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏంది నేను ఇది 24,900. సో నెక్స్ట్ ఏంటిది 24,850. సారీ, ఇది 24,850. సో ఇంకోటి ఏంటిది, ఇది 24,800. ఇట్లా 50 పాయింట్స్కి ఒక లైన్ తీసుకున్నారు అనుకో, మీకు కూడా చార్ట్ ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. అంటే ఇనిషియల్గా మనకు కరెంట్ ఎక్కడ నడుస్తుంది అనేది కొంచెం నెంబర్ చూసే కంటే లైన్స్ వేసుకున్నాం అనుకో, మనకు ఆ లైన్ మీద ఉన్న నెంబరు స్ట్రైక్ ప్రైస్ క్యాచ్ ఉంటుంది అన్నట్టు. సో మనం కొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇనిషియల్ డేస్లో కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటాం మనం, అట్లా దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని ఇట్లా కంటే దూరం నుంచి ఇట్లా మనం చూడంగానే ఇది ఎంత కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ దాకా వచ్చిందా అనేది మనకు కొంచెం ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ ఉంటుంది అన్నట్టు, అట్లా యూజర్ ఫ్రెండ్లీ అన్నట్టు. సో ఇప్పుడు ఇట్లా మనం తీసుకున్నాం కదా, ఇందులో మనకు ఐటీఎం, ఇది ఇప్పుడు ఐటీఎం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం మీకు ఈజీగా ఉండడానికి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి, ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఏమో బెరిష్ మూమెంటం తీసుకుంటా, రైట్ సైడ్ ఏమో బులిష్ మూమెంటం తీసుకుంటా. ఓకే, సారీ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటా, రైట్ సైడ్ బులిష్ మూమెంటం, లెఫ్ట్ సైడ్ బెరిష్ మూమెంటం కి ఐటీఎం ఓటీఎం ఎలా అన్నది నేను చెప్తా. ఇప్పుడు బేరేజ్ అంటే పైనుంచి కిందికి ఫాల్ అవుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ మార్కెట్ అన్నది ఇట్లా ఫాల్ అవుతుంది. మార్కెట్ ఇట్లా ఫాల్ అవుతున్నప్పుడు పైనుంచి కిందికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇది వచ్చేసి ఈ ఏరియాలో ఉంది కదా, ఇట్లా ఇట్లా ఫాల్ అవుతుంది కదా. సో ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఈ పైన ఉన్నదంతా మార్కెట్ ఐటీఎం అవుతుంది, ఇది ఐటీఎం అవుతుంది, ఇది బెరిష్ మార్కెట్కి. సో ఇది ఏమవుతుంది, అది ఐటీఎం అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఏటీఎం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది, ఇక్కడ నుంచి ఫాల్ అయినప్పుడు ఈ ఏరియాలో మార్కెట్ లేదు కాబట్టి ఈ పైన మార్కెట్ అంతా ఐటీఎం అవుతుంది. ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా అనేది ఏటీఎం అవుతుంది. అంటే 24,850 నుంచి ఇక్కడ కిందికి ఫాల్ అవుతుంది కాబట్టి ఇది ఏటీఎం అవుతుంది. సో ఇప్పుడు ఏంది, అవుట్ ఆఫ్ ద మనీ ఏంటంటే ఇక్కడ మార్కెట్ రాలేదు, పైనుంచి కిందికి ఫాల్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి పైనుంచి ఫాల్ అయినప్పుడు ఈ పైన ఏరియా అంతా ఐటీఎం అవుతుంది. ఎక్కడ మార్కెట్ కరెంట్ నడుస్తుందో ఆ ఏరియా అంతా ఏటీఎం అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది అంటే ఇంకా కిందికి వెళ్ళాలనుకుంటుంది, ఇంకా వెళ్ళలేదు, అది వెళ్తుందో వెళ్ళలేదో మనకు తెలియదు. అదేంటి, అది ఓటీఎం అవుతుంది అన్నట్టు, ఇది ఓటీఎం అవుతుంది. ఇప్పుడు ఇంకా మార్కెట్ ఈనే ఉంది, సో ఇది ఓటీఎం అవుతుంది, ఇది ఫార్ ఓటీఎం అవుతుంది, ఇంకొంచెం ఫార్ ఓటీఎం అవుతుంది, ఫార్ ఓటీఎం అవుతుంది. ఓటీఎంఏ కానీ ఫార్ ఓటీఎం ఇంకొంచెం దూరం ఉంది కదా, ఇది ఫార్ ఓటీఎం అవుతుంది. ఇప్పుడు ఇదేంది, ఇది బెరిష్ మూమెంటంకి ఈ ఏరియా మొత్తం ఇందమని అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అయితే ఎక్కడైతే కరెంట్ అంటే 24,850 నుంచి కిందికి వెళ్దామని చూస్తుంది కాబట్టి ఇది ఏటీఎం అవుతుంది ఏరియా. ఇక్కడికి రాలేదు, 24,800 దగ్గర రాలేదు కాబట్టి ఇది ఓటీఎం అవుతుంది, ఇది ఫార్ ఓటీఎం అవుతుంది. ఇప్పుడు బులిష్ మూమెంటంకి బులిష్ దానికి ఇదంతా ఇందమని అవుతుంది, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఉంది కదా, ఈ ఏరియాలో ఉంది కదా. అంటే 24,800కి 750కి మధ్య ఉంది కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్ ఇక్కడనే ఉంది అనుకున్నప్పుడు, సో ఇదేంటి, ఇది మనకు ఓటీఎం అవుతుంది, సేమ్ సారీ ఏటీఎం అవుతుంది, ఇది ఏటీఎం అవుతుంది, ఇది ఇన్ ద మనీ అవుతుంది. ఈ ఏరియా ఇది 24,750 అన్నది ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్దామని చూస్తుంది. సో పైకి వెళ్దామని చూసినప్పుడు ఏమవుతుంది, ఇట్లా పైకి వెళ్దామని చూస్తుంది. సో పైకి వెళ్దామని చూసినప్పుడు ఈ ఏరియా మొత్తం, ఈ ఏరియా అంతా ఎట్ ద మనీ అవుతుంది. కానీ ఇంకా మార్కెట్ ఇక్కడనే ఉంది, ఇక్కడ దాకా పోలేదు కాబట్టి ఇది ఓటీఎం అవుతుంది, ఇది ఓటీఎం అవుతుంది, ఇది ఫార్ ఓటీఎం అవుతుంది, ఇది ఫార్ ఓటీఎం అవుతుంది, ఇది బులిష్, ఇది బులిష్.
బులిష్. బులిష్ మార్కెట్ కి ఇది ఐటీఎం, ఇది ఏటీఎం, ఇది ఓటీఎం, ఇది ఫార్ ఓటీఎం. సో బేరిష్ మార్కెట్ కి ఈ బేరిష్ మార్కెట్ కి ఇది ఐటీఎం, ఇది ఏటీఎం, ఇది ఓటీఎం, ఇది ఫార్ ఓటీఎం. సో ఇప్పుడు మనం ఇది ఎందుకు తెలుసుకోవాలని అంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గా మీకు క్లియర్ గా చెప్తా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇప్పుడు ఫాల్ అవుతుంది. ఫాల్ అవుతున్నప్పుడు ఇది ఎడ్దమని అయిందన్న కదా, ఇందమని చూద్దాం ఫస్ట్. ఇందమని చూస్తే మనకు ఇందమని ఏంటిది, ఎడ్దమని అంటే అవుట్ ఆఫ్ ద మనీ. అసలు ఇవి ఎందుకు బై చేయాలనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి ఏంటి, మార్కెట్ ఈ ఏరియాలో ఉంది. మార్కెట్ ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ ఇక్కడ టచ్ అయింది కదా. టచ్ అయినప్పుడు ఇక్కడ క్యాండిల్ అవుతుంది 11:20 దగ్గర ఉంది. 11:20 నుంచి 11:25 నుంచి రిటర్న్ అవుతుంది మార్కెట్. ఇది ఏటీఎం. సో మనం ఫస్ట్ ఐటీఎం మీద చూద్దాం. ఐటీఎం ఎక్కడ ఉంది, 24,900. 24,900 కదా, ఒక్క నిమిషం. ఎంత? సో 24,900 బెరిష్ మొమెంటం చూస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే మనం ఇది చెక్ చేయాలి కాబట్టి. 24,900 పుట్ ఆప్షన్. సో పుట్ ఆప్షన్ ఇది తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏ మొమెంటం నుంచి ఏ మొమెంటం చూద్దాం అనుకున్నాం, ఈ మొమెంటం నుంచి ఈ మొమెంటం చూద్దాం అనుకున్నాం. ఏది క్యాండిల్ అయింది 11:25 నుంచి. సో 11:50 క్యాండిల్, ఇక్కడ 11:25 11:50 అటు ఇటు మనం ఇదేంది 11:25. సో 11:50 క్యాండిల్ ఇది ఇండెక్స్ చార్ట్. లెఫ్ట్ సైడ్ లోనేమో ప్రీమియం చార్ట్ ఉంది, 24,900 ప్రీమియం చార్ట్ ఉంది. సో ప్రీమియం చార్ట్ లో 24,000 ఇది ఏంటంటే, ఈ పుట్ ఆప్షన్ అనేది ఇండెక్స్ చార్ట్ కాల్ ఆప్షన్ ఏమో సేమ్ డైరెక్షన్ లో చార్ట్ అంటే క్యాండిల్స్ మూమెంటం చూపిస్తుంది. ఇది క్వైట్ ఆపోజిట్ చార్ట్ పుట్ ఆప్షన్. సో ఇండెక్స్ చార్ట్ కి కాల్ ఆప్షన్ కి క్వైట్ ఆపోజిట్ చార్ట్ కాబట్టి. సో ఇది పైన 11:25 ఎంత 11:25 పైన ఉంది కదా, ఇక్కడ దీనికి కింద ఉంటుంది అన్నట్టు 11:25. బులిష్ మూమెంటం అంటే ఫాల్ అయినప్పుడు పుట్ బై చేస్తాం, మార్కెట్ బులిష్ ఉన్నప్పుడు కాల్ బై చేస్తాం. సో ఇక్కడ 11:25 కదా, 11:25 అంటే ఈ క్యాండిల్ కింద ఒక లైన్ వేసుకున్నాం, హారిజాంటల్ డ్రా వేసుకున్నాం. సో ఇక్కడ 11:50కి ఇది ఒక హైట్ వేసుకున్నాం. సో ఇక్కడ మనకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ఎంత వచ్చింది, 15 పాయింట్లు వచ్చింది. 15 రూపాయల 18 పైసలు ఇక్కడ ప్రీమియం మూవ్ అయింది. ఏది 24,900 ఇన్ ద మనీ. సో మనం ఏంది నెక్స్ట్ ఏటీఎం చెక్ చేద్దాం. ఏటీఎం ఏంటి, 24,850. 24,850 చెక్ చేద్దాం ఇక్కడ. సో 24,850 పుట్ ఆప్షన్. సో 24,850 పుట్ ఆప్షన్ మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ మనం సేమ్ మళ్ళీ ఇక్కడ 11:25కి ఇక్కడ 11:25కి ఈ క్యాండిల్, 11:50 ఈ క్యాండిల్. సో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే చేసుకుందాం మనం. 11:25కి ఈ క్యాండిల్ బాటమ్ నుంచి ఒక లైన్, విక్ అంటే విక్, బాడీ అంటే బాడీ నుంచి ఇది ఇక్కడికి. దీని మూమెంటం ఎంత వచ్చింది, 13 రూపాయల 21 పైస వచ్చింది. సో మనం మళ్ళీ నెక్స్ట్ ఏంటిది, ఓటీఎం చెక్ చేద్దాం. ఓటీఎం ప్రీమియం ఎట్లా మూవ్ అయింది అనేది. సో ఓటీఎం కూడా సేమ్, ఇది 11:20 నుంచి ఒక్క 1 మినిట్, ఇదేనా క్యాండిల్ 11:25 కదా, 11:25 అది ఎస్ 11:25 ఇది 11:50 ఇది సేమ్. ఓకే, ఇక్కడ మనం ప్రీమియంలో పుట్ ఆప్షన్లో ప్రీమియంలో చూద్దాం. 11:25 ఇది 11:25 ఇది. సో 11:50 క్యాండిల్ ఇదేంది ఓటీఎం కదా, ఓటీఎంలో ఇది ఎంత ఉన్నది మూమెంటం, 10 రూపీస్ ఉంది. సో ఫార్ ఓటీఎం కూడా చెక్ చేద్దాం మీకు, ఎందుకంటే ఓటీఎం కానీ ఫార్ ఓటీఎం కానీ ఎందుకు బై చేయొద్దు అంటే, బై చేయద్దు అసలు మనం. ఇక్కడ ఇక సేమ్ మళ్ళీ 11:25 ఇక్కడ 11:25 ఇక్కడ. సో ఇది ఇక్కడ ఇది రైట్ సైడ్ ఇండెక్స్ చార్ట్ ఉంది. లెఫ్ట్ సైడ్ అంటే మీకు కొంచెం క్లారిటీ ఉండడానికి నేను స్ప్లిట్ స్క్రీన్ చేసి ఇట్లా చూపిస్తున్నాను అన్నట్టు. అంటే కొంచెం మళ్ళీ మీరు ఇండెక్స్ చార్ట్కి వెళ్ళి ఏంటిది అని చూసుకునే కంటే ఇక్కడ ఈజీ ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్ ద మనీ మాత్రమే నేను ఎందుకు బై చేయమన్నా, మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఇది ఇన్ ద మనీ కాబట్టి. మార్కెట్ బులిష్ ఉన్నా బెరిష్ ఉన్నా, బులిష్ ఉంటేనేమో ఈ కింద, బెరిష్ ఉంటేనేమో ఈ పైన, ఈ ఏరియాలో మాత్రమే ఈ స్ట్రైక్ ప్రైస్ బై చేయాలి. ఇవి ఇన్ ద మనీలో మనకు 15 రూపాయలు ప్రీమియం మూవ్ అయింది ఈ క్యాండిల్ నుంచి. 11:25 నుంచి 11:45 క్యాండిల్ కి
1150 క్యాండిల్కి ₹15.18 మూవ్ అయితే ఎట్ ద మనీలో ₹13.21 మాత్రమే మూవ్ అయింది. అంటే ₹2 తగ్గింది. ఇక్కడ ఔట్ ఆఫ్ ద మనీలో ₹10.74 అంటే ₹5 ఇన్ ద మనీకున్న ఔట్ ఆఫ్ ద మనీకి ₹5 తగ్గింది. ఎట్ ద మనీకి దీనికి ₹2 తగ్గింది. సో ఫార్ ఔట్ ఆఫ్ ద మనీలో ₹8 అంటే కమ్‌సే కమ్ ఎంత 7 పాయింట్లు. ₹7 ప్రైస్ ప్రీమియం తగ్గింది. ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ. అందుకే మీరు ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ తీసుకోవద్దు. ఇందులో స్టాప్ లాస్ తక్కువనే పడతది. ప్రీమియం కూడా తక్కువనే పడతది. ఇందులో స్టాప్ లాస్ ఎంత పడ్డది? ఫార్ ఔట్ ఆఫ్ ద మనీలో ఇప్పుడు గిది మనం స్టాప్ లాస్ అనుకున్నాం అనుకో. ఫార్ ఔట్ ఆఫ్ ద మనీలో ₹1.76 పడ్డది. సో ఇది ₹76 పడుతుంది నయమే. కానీ మీకేందంటే మొమెంటమ్ ఎక్కువుండది. చాలా సేపు వెయిట్ చేయాలి. మీరు అనుకున్నంత రాదు. ఒక్కొక్కసారి సడెన్‌గా మార్కెట్ పైకెళ్ళింది. కింద బుల్లిష్ మొమెంటమ్ అయిందనుకో ఇది పుట్ ఆప్షన్ కాబట్టి సో ఇది జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇందులో రిస్క్ కూడా ఎక్కువుంటది కాబట్టి ఇలా మొమెంటమ్ ఉండదు. లిక్విడిటీ కూడా ఉండదు కాబట్టి మీరిది ఇట్లాంటి స్టాక్స్ ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ ఎట్టి పరిస్థితుల్లో మీరు బై చేయొద్దు. సో ఇప్పుడు మనం ఏంది మనకి ఇక్కడ కింద దీనికి ఎంత స్టాప్ లాస్ దానికి ₹1.70 పడితే దీనికి ₹2.67 పడ్డది. దీనికి ఎంత పడ్డది స్టాప్ లాస్? సో ప్రాఫిట్ తగ్గట్టు స్టాప్ లాస్ కూడా ఉంటది. సో దీనికి ఎంత పడ్డది? దీనికి ₹3.84 పడ్డది. సో ఇన్ ద మనీకి ఎంత పడ్డది స్టాప్ లాస్? ₹4.39 పడ్డది. సో మొమెంటమ్ తగ్గట్టు స్టాప్ లాస్ కూడా ఉంటది. సో మీకు అది రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఎందుకు మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఇన్ని క్వాంటిటీకి నాకు ఇంత స్టాప్ లాస్ పడుతుంది. నేను ఇంత గెయిన్ చేస్తా. కాబట్టి మనకి ఇందులో స్టాప్ లాస్ మన ఫార్ ఔట్ ఆఫ్ ద మనీకి ఇందులో ₹1.76 పడితే ఇన్ ద మనీలో ₹4.39 స్టాప్ లాస్ పడ్డది. కానీ ఇక్కడ మనకి ఎంత ఇచ్చింది? ₹8.97 అంటే ఇలా 15 అంటే డబుల్ అయిందా? ఇక్కడ ప్రాఫిట్ డబుల్ వచ్చింది. స్టాప్ లాస్ డబుల్ ఉంది. ప్రాఫిట్ డబుల్ ఉంది. సో ఇన్ ద మనీకే మనకి వెళ్ళాలంటే క్విక్‌గా మనం ఆ అమౌంట్‌ని మన టార్గెట్ రీచ్ కావచ్చు. ఔట్ ఆఫ్ ద మనీలో ఎట్టి పరిస్థితుల్లో మీరు బై చేయదు. అందులో లిక్విడిటీ ఉండది. మీకు అందులో మొమెంటమ్ కూడా ఉండదు. మీకు ఈ క్లారిటీ కోసం ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ అనేది మీ కాన్సెప్ట్ 100% తెలియాలని ఈచ్ ఇండివిడ్యువల్ ప్రీమియం తీసుకొని దాంట్లో మీకు ఎంత ప్రాఫిట్ మొమెంటమ్ వచ్చిందనేది మీకు తెలియాలి. తెలిస్తేనే మీకు ఎందుకు బై చేస్తున్నా, మీరు ఎందుకు బై చేయాలనేది మీకు క్లియర్ కట్ ఐడియా వస్తది. చాలా మంది ఇట్లా ఏ వీడియోలో కూడా మీకు చెప్పి ఉండరు మేబీ. చెప్తే సంతోషం. చెప్పకపోతే మీకు దీంతోనన్నా మీకు దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు ఇంకా క్లియర్‌గా అయితాయని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నా మీకు. సో సేమ్ ఇప్పుడు మనం ఏంది బుల్లిష్ మొమెంటమ్ ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ బేరిష్ మార్కెట్ ఫాల్ అయితున్నప్పుడు పుట్ ఆప్షన్స్‌లో బై చేస్తాం కదా! సో దాంట్లో మీకు ఎట్లా డిఫరెన్స్ ఏంది? ఐటీఎంకి, ఓటీఎంకి, ఏటీఎంకి బై డిఫరెన్స్ ఏందని ఇక్కడ చెప్పినా కదా! ఇప్పుడు మనం బుల్లిష్ మొమెంటమ్ షిఫ్ట్ అయ్యి ఇది కూడా ఒకసారి చూపిస్తాం మీకు. ఎందుకంటే అది చూపించి ఇది చూపియకపోతే కొంచెం డౌట్ ఉంటది. అది కూడా చూపించిందనుకో మీకు క్లారిటీ క్లియర్ అయిపోతది. ఇక మళ్ళీ డౌట్ ఉండది. సో ఇప్పుడేంది? ఇప్పుడు ఈ మొమెంటమ్‌కి మనం ఇక్కడ నుంచి క్యాప్చర్ చేద్దాం. ఏది 11:15 నుంచి 8:50 క్యాండిల్ అంటే సో 11:20 నుంచి ఇదేంది 11:20 సారీ 10:20 టు 11:20 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అంటే ఈ దీంట్లో క్యాండిల్ మనం క్యాప్చర్ చేద్దాం. ఇక్కడ ఏంది ఇది ఓటీఎం అయింది కదా! దానికి ఇప్పుడు మనం ఏంది బుల్లిష్ మొమెంటమ్‌కి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మార్కెట్ పైకెళ్తుంది కాబట్టి కింది స్ట్రైక్ ప్రైస్ ఇది ఐటీఎం అయితది. 24,750 ఐటీఎం అయితది. ఇక్కడ 24,750 కాల్ ఆప్షన్ తీసుకున్నాం. కాల్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ క్యాండిల్ ఏది పడ్డది 10:20 టు 11:20 క్యాండిల్‌కి మన సేమ్ లైన్ పెట్టుకున్నాం. 10:20 ఎక్కడ ఉంది? 10:20 ఇది. 10:20 ఇది. 11:20 ఏది? 11:20 సేమ్ ఇదే మళ్ళా ఇదే ఉన్నది కదా! అదే క్యాండిల్ ఇగో దీని క్యాండిల్. దీనికి సేమ్ మొమెంటమ్ ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌లో కూడా సేమ్ లైన్ ఏసుకుందాం మనం. ఏంది ఎట్లా అన్నది మనకు తెలుస్తది. మొమెంటమ్ ఎంత వరకు వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది అనేది తెలుస్తది. 11:20 ఇది. 11:20 ఇదిను 11:25 ఇది. 11:20 11:20 ఇది. మార్కెట్ ఇక్కడ మళ్ళీ డికే ఉన్నది చూడండి. ఇగో ఇక్కడనేమో మనకు మీరు ఎప్పుడైనా ఇగో ఇది అబ్జర్వ్ చేయాలి. ఇట్లాంటి అబ్జర్వ్ చేస్తే మీకు మొమెంటమ్ ఫాల్ అయితుందా, ఎగ్జిట్ కావాలనా లేదా అని తెలుస్తది. ఇండెక్స్‌లోనేమో మీకు పైకే చూపిస్తుంది. అరే ఇంకా మొమెంటమ్ పోతది కావచ్చు అని చెప్పి కొందరు ఎగ్జిట్ గారు. ఎగ్జిట్ ఇగో ఇక్కడ మనకు ఈ పైన స్వింగ్ ఏమో 10:45 క్యాండిల్ ఏమో పైకెళ్ళింది. ఇగ కింద 11:05 ఏమో దీనికి లో చేసింది చూసినావా? దీనికి హై ఇది బ్రేక్ అవ్వలే. కానీ ఇక్కడ మనకి ఇండెక్స్‌లో ఈ విక్‌ని బ్రేక్ చేసి ఇంకొక విక్ ఫార్మ్ అయింది. మనం ఏమనుకుంటాం పైకెళ్తది కదా అని అనుకుంటాం కదా! ఇక మనకి ఇదే ఇండికేషన్. ఇట్లా మొమెంటమ్ రాగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి మనం. అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇదే పాయింట్‌లో మీకు చెప్తున్నా. సో ఇదేంది ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మొమెంటమ్ 30 పాయింట్లు వచ్చింది. ₹30.83 వచ్చింది.
సో ఇక్కడ మనకేంది నెక్స్ట్ మనం ఐటీఎం అయింది కదా. సో ఏటీఎం తీసుకుందాం. 24,800 24,800 కాల్ ఆప్షన్. సో దీనికి కూడా సేమ్ ఇదే క్యాండిల్ ఇక్కడ 11:20 10:20కి ఇక్కడ మనం షిఫ్ట్ చేద్దాం 10:20 క్యాండిల్. సో ఇది ఇదే విధంగా దీనికి కూడా 10:20కి ఇది 11:20కి ఇది 11:20కి ఇది ఇక్కడ ఇక్కడ పెట్టేసుకున్నాం కదా. దీని మూమెంటం ఎంత వచ్చిందనేది చూద్దాం. ఇక్కడ 27 రూపాయలు అంటే 3 రూపాయలు ఇందామనికి ఏటీఎంకి 3 రూపాయలు తగ్గింది. సో మళ్ళీ ఏంది ఓటీఎం ఏముంది 24,850 24,850 24 కాల్ ఆప్షన్. సో సేమ్ ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడనే ఉండని 11:20 క్యాండిల్ ఇక్కడ పెట్టేసిన. సో 10:20 క్యాండిల్ ఇక్కడ పెట్టేసిన. మీకు ఎందుకంటే క్లారిటీ ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఏంది 11:20 క్యాండిల్, ఇది 11:20 క్యాండిల్. ఇక్కడ 10:20 క్యాండిల్. సో దీంట్లో మొమెంటం ఎంత వచ్చింది 24 రూపాయలు. సో తగ్గింది చూసిరా. దీనికి దానికి ఎంత 27 నుంచి 24 అంటే 3 రూపాయలు తగ్గింది. సో మళ్ళీ మనం అంత ఫార్ అవుట్ అవుతాయి మనీ కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా దీంతో అన్ని క్లియర్ అయిపోతాయి. ఎందుకు ఏది బై చేయాలి ఎందుకు బై చేయాలి అని చెప్పేసి 24,900 ఇది ఫార్ ఓటీఎం. ఏంది బులిష్ మూమెంటానికి ఫార్ ఓటీఎం కాల్ ఆప్షన్ ఇగో తీసుకున్నాం. ఇక్కడ ఇగో ఇది దీన్ని ఇది రైట్ సైడ్ ఇండెక్స్ చార్ట్ ఉంది కాబట్టి ఇండెక్స్ చార్ట్కి 11:20 నుంచి 10:20 అంటే కింద 10:20 పైన 11:20 ఒక లైన్ వేసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా మనం అదే మూమెంటం ఇక్కడ అదే క్యాండిల్ టు క్యాండిల్ అక్కడ వరకు మనం క్యాప్చర్ చేయడానికి ఇక్కడ కూడా 11:20కి ఒక లైన్ వేసుకుంటున్నాం మనకి ఇక్కడ వరకు. సో ఇది 11:20. సో ఇందులో మొమెంటం ఎంత క్యాప్చర్ అయింది మనకు 20 రూపాయలు క్యాప్చర్ అయింది. సో 20 రూపాయలు క్యాప్చర్ అయినప్పుడు మీరు చూడండి డిఫరెన్సియేషన్. ఫార్ అవుట్ ఆఫ్ ద మనీలోనేమో 20 రూపాయలు వస్తే ఇది ఏంటంటే ఇది మళ్ళీ ఫ్రైడే మార్కెట్ కదా, ఇంట్లో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. కానీ మీరు మండే నుంచి ఇప్పుడు ఫ్రైడే నుంచి ఎందుకంటే థర్స్డే ఎక్స్పైరీ అయిపోయింది, ఫ్రైడే కాబట్టి ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంట్లో మొమెంటం చూపించింది. మీరు మండే ట్యూస్డే వెన్స్డే ఇట్లా మీరు ఒకసారి ఆ రోజు ట్రేడ్ చేయకుండా మీరు ఇవన్నీ చూడండి ప్రైసెస్ ఇట్లా ఒక 4-5 చార్ట్లు పెట్టుకొని ఇందామని ఎడదామని మీకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. అవుట్ ఆఫ్ ద మనీ ఎందుకు బై అయ్యేది, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ అసలు ఎందుకే బై అయ్యేది, మొత్తానికి ఎందుకు బై అయ్యేది అని మీకు తెలుస్తుంది. ఒక రోజు 2 వారాలు మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు తర్వాత మీరు ఏది తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు మీకు 100% క్లారిటీ వస్తుంది. సో ఎందుకంటే ఫ్రెష్ మార్కెట్ కాబట్టి దీంట్లో కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, ఇట్లా మొమెంటం కూడా రీజనబుల్గా ఉంది. సో ఇక్కడ ఏంది 30 రూపీస్ కదా, ఇక్కడ ఇందామని 30 రూపీస్ ఇచ్చింది, ఇక్కడ 3 రూపాయలు తగ్గింది. మళ్ళీ ఏది ఎడదామనికి పోయేసరికి 27 రూపీస్ 15 పైసే. తర్వాత ఏంది మళ్ళీ ఓటీఎంకి వెళ్ళేసరికి 24 రూపీస్ 24 టు 27 టు 20 ఇక్కడ మళ్ళీ 3 రూపాయలు తగ్గింది. మళ్ళీ ఫార్ ఓటీఎంకి వెళ్ళేసరికి 20 రూపీస్ తగ్గింది. ఇక మీకు ఈ డిఫరెన్షియేషన్ ఉండాలి. సేమ్ దానిలాగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాప్ లాస్ అనుకున్నా కూడా దీనికి 7 రూపాయల స్టాప్ లాస్ పడ్డది ఫార్ అవుట్ ఆఫ్ ది మనకి ఫార్ ఓటీఎంకి. దీనికి ఓటీఎంకి ఏమో దీనికి స్టాప్ లాస్ ఎంత 8 రూపాయలు పడ్డది. ఇక్కడ ఫార్ ఓటీఎంకి ఏమో 7 రూపాయలు పడితే దీనికి 8 రూపాయలు రూపాయి పెరిగింది. మళ్ళీ దీనికి ఏటీఎంకి ఎడదామనికి 11 రూపాయలు అయింది. మళ్ళీ దీనికి 13 రూపాయలు అయింది. సో ఏంటంటే మనకు ఇంద మనీలో మొమెంటం ఉంటుంది, ప్రాఫిట్ కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి దగ్గర స్టాప్ లాస్ పడుతుంది. సో ఏటీఎంలో మొమెంటం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ కూడా కొద్దిగా తక్కువ పడుతుంది. మనకు ఏటీఎంలో ఇంకొంచెం తక్కువ మొమెంటం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే స్టాప్ లాస్ కూడా పడుతుంది మనకు. సో ఇందులో ఫార్ అవుట్ ఆఫ్ ద మళ్ళీ ఇంకా మొమెంటం తక్కువ ఉంటుంది కాబట్టి 7 రూపాయలు పడ్డది. మీకు ఈ డిఫరెన్షియేషన్ అనేది తెలియాలి. తెలిసినప్పుడే మీరు ఎందుకు బై చేస్తున్నాము, ఇది ఎందుకు బై చేయాలి, ఇది ఎందుకు బై చేయకూడదు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఏ క్లారిటీ లేకుండా మీరు ప్రైస్ తక్కువ ఉన్నది బై ప్రీమియం తక్కువ ఉన్నది నాకు ఇంకెక్కువ క్వాంటిటీ కొట్టచ్చు అని అంటే అక్కడ రిస్క్ రివార్డ్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. మిస్ మ్యాచ్ అయినప్పుడు ఏంది మీరు రిస్క్ తీసుకున్నా కూడా మీకు రివార్డు రాదు, ఉన్న పైసలకి వెళ్ళి క్యాపిటల్ అవుతుంది. నెక్స్ట్ ట్రేడ్ ఏదైనా మీకు ఆపర్చునిటీ ఉన్నా కూడా మొత్తానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్. మీరు డే ట్రేడర్ అయ్యి F&O డే ట్రేడర్ చేస్తే ఈ సబ్జెక్ట్ మీకు 100కు 100% తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే మీరు ఎందుకు బై చేస్తున్నారు అన్నప్పుడు మీకు క్లారిటీ ఉన్నప్పుడు ఎలా బై చేయాలనేది ఆటోమేటిక్గా ఫర్దర్గా క్లారిటీ వస్తుంది. సో ఎక్కడ ఎంట్రీ కొట్టాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది క్లారిటీ వస్తుంది. సెలెక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు, మీరు తొందరగా మీ టార్గెట్ రీచ్ అవుతారు. సో మీకు ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీకి ఫార్ అవుట్ ఆఫ్ ద మనీకి ఇంద మనీకి 30 రూపాయలు 20 రూపాయలు అంటే 10 రూపాయల ఇంట్లో మీరు ఇంద మనీ తీసుకున్నారు, కొంచెం క్వాంటిటీ తక్కువ కొట్టినా కూడా టార్గెట్ రీచ్ అయ్యి ఇంకా 10 రూపాయలు ఎక్కువ క్యాప్చర్ చేసారు.
ఇట్లా మీరు టార్గెట్ 20 రూపీస్ క్యాప్చర్ చేయడానికే నానా అవస్థపడ్డారు. మళ్ళా అందులో కొద్దిగా ఫ్లక్చుయేట్ అయ్యి అటు కింది మీద అయితే ఏమైతది? 20 రూపీస్ కాస్త 15 అయితది. సో దీనికంటే ఇది రిస్క్ ఇది నయం కదా! జర కొంచెం అంటే స్టాప్ లాస్ దానికి దీనికి ఎంత 7 గంటలో 14 గంటలు డబల్ పడ్డా కూడా మీకు 20కి 30 ఇచ్చింది కదా! అందుకే మీరు ఇన్ ద మనీకే వెళ్ళాలి ఎప్పుడు గాని. సో మీకు ఈ డిఫరెన్షియేషన్ తెలిస్తే మీరు సెలక్షన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా మీకు తెలుస్తది. ఈ పర్టిక్యులర్ స్ట్రైక్ ప్రైస్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి బులిష్ ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు ఈ కింద అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు దీని కింద ఏరియా అంతా ఇన్ ద మనీ అయితది. ఆ ముందు ఇంకా ఇక్కడి వరకు వెళ్తది అని మనం ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ మొమెంటం అంతా ఓటీఎం అవుతుంది. కరెంట్ మార్కెట్ అంతా ఏటీఎం అవుతుంది. సో సేమ్ లైక్ బేరిష్ మొమెంటం దగ్గర కూడా పైనుంచి కిందికి పడ్డప్పుడు ఆల్రెడీ కిందికి వచ్చి ఏడు దాకా వెళ్తే ఎక్కడ దాకా ఫాల్ అవుతుంది అన్నది ఓటీఎం అవుతుంది. కరెంట్ మార్కెట్ ఎక్కడ ఉన్నది అన్నది ఏటీఎం అవుతుంది. ఏ మార్కెట్ దాటి వచ్చింది అన్నది బేరిష్ ఐటీఎం మన ఐటీఎం అవుతుంది. సో మీకు ఈ డిఫరెన్షియేషన్ తెలిస్తే మీరు ఏది ఎందుకు బై చేయాలి అన్నది మీకు క్లారిటీ వస్తది. ఇది క్లారిటీ తెలిసినప్పుడు మీరు ఎంతో కొంత మీరు అమౌంట్ అనేది లాక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు మొత్తం వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమైతది. ఎవరైనా స్కిప్ చేస్తే ఇక మనం వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే, మనం ఏం చేయలేం గానీ. సో ఇదైతే మీరైతే ఎవరైతే చూసిర్రో అది మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఒకసారి పేపర్ ట్రేడ్‌ల ఎట్టి పరిస్థితుల్లో మీరు నా రిక్వెస్ట్ ఏందంటే మీరు ఎక్స్‌పర్ట్ అయ్యే వరకు కూడా రియల్ మనీని డంప్ చేయొద్దు. అనుకున్నంత ఈజీ కాదు. కానీ మీరు ఒక 1, 2 ఇయర్స్ పేపర్ ట్రేడ్‌తోని మీరు చేసినప్పుడు మీ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు చెప్తది. నేను ఎప్పుడు రియల్ మనీ డంప్ చేయాలనేది మీకు చెప్తది. మీ మనసు మీకు చెప్తది. చెప్పినప్పుడు మీరు డంప్ చేయండి. కానీ అప్పటి వరకు మీరు ఇంకా నేను క్లారిటీ కావాలి, నేను ఇంకొంచెం ఎక్స్‌పర్ట్ కావాలని మీ మనసుకి చెప్పినప్పుడు మీరు డంప్ చేయకండి. ఎందుకంటే మీరు ఒక లెర్నింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మీ కెపాసిటీ మీకు డే బై డే మీ ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తది కదా! తెలిసినప్పుడు రియల్ మనీ కూడా డంప్ చేయాలా లేదా అనేది మీకు తెలుస్తది. అప్పుడే డంప్ చేయండి. సో అప్పటి వరకు మీరు ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా గ్రోత్ ఎంతుంది? ఎంత కవర్ చేసినా? నేను 10,000ను 20,000 చేసినా. సో 10,00,000 ఇస్తాడు కదా! మనకు ఫ్రంట్ పేజ్‌లో. 10,00,000ను మీరు 6 మంత్స్‌లో దాన్ని ఒక 2, 3 లాక్స్ చేసినా మీరు ఓకే. మీరు ఒక 0.5% ఎలిజిబుల్. దాన్ని 6 లాక్స్ చేసిర్రనుకో మీరు అంటే సర్టెన్ క్వాంటిటీతోని 100, 200 క్వాంటిటీ అయితే 1 ఇయర్‌లో 5-6 లాక్ అయితదనుకో. అంటే మన స్ట్రాటజీ ప్రకారం. అంటే లిమిటెడ్ ట్రేడ్స్ తీసుకొని సేమ్ రియల్ టైమ్ ట్రేడ్ లాగానే మీరు ప్రాక్టీస్ చేసిర్రనుకో. అప్పుడు 1 ఇయర్ వరకు కూడా మీరు పేపర్ ట్రేడే చేసిర్రనుకో మీరు నెక్స్ట్ మీరు డైరెక్ట్ డంప్ మనీ చేసేసి డైరెక్ట్ సేమ్ కాన్సెప్ట్ అంతే. ఒకటేందంటే ఫ్రంట్ పేజ్‌లో మనకు లిక్విడిటీ ఉన్నా లేకున్నా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ పేజ్‌లో దానికి రియల్ ట్రేడ్‌కి దీనికి డిఫరెన్షియేషన్ ఏందనేది మీకొకసారి చెప్పాలంటే మేము చెయ్యొద్దా మరి రియల్ ట్రేడ్ చేయకుండా మాకెట్లా తెలుస్తదంటే ఒకటే చిన్న లాజిక్ ఉంటది తప్ప మిగతా అంతా సేమ్ ఉంటది. ఒక 100 క్వాంటిటీ కొన్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇప్పుడు 5,000 ఇట్లా 10,000 మనం కొట్టలేం. కొట్టాలంటే మనం ఆ లెవెల్ ఆఫ్ మన దగ్గర క్యాపిటల్ ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్‌పర్టైజ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నగా. 100 క్వాంటిటీ కొట్టినామనుకో, ఇప్పుడు మనం 100 క్వాంటిటీ బై చేస్తే 100 సెల్ చేసేవాళ్ళు ఉండాలి గదా! అప్పుడు 100లో మనకొక ఇప్పుడేంది 25 లాట్స్‌కి 25 షేర్స్‌కి ఒక లాట్ గదా! ఇక్కడ నిఫ్టీ 50ల. సో, ఒక 25 ఏమో 170 దగ్గర బై అయితాయి. అంటే రియల్ బ్రోకరేజ్‌కుని ఈ మన ఫేక్ బ్రోకరేజ్ అంటే మన పేపర్ ట్రేడింగ్ దానికి తేడా ఏందంటే, ఇప్పుడు మనం 100 క్వాంటిటీ కొంటే 100 క్వాంటిటీ రూ. 173 12 పైసల దగ్గరనే పర్చేస్ అయితాయి. మనకి రియల్ బ్రోకరేజ్‌కొచ్చేసరికి అంటే అటు ఇటుగా బై అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాక్ట్‌లీ 100 మన రూ. 173 12 పైసలకే దొరకొచ్చు. ఇన్ కేస్ ఆ టైంలో బై చేసేవాళ్ళు మనకు సెల్ చేసేవాళ్ళు లేరనుకో, ఒక 25 లేదా 50 క్వాంటిటీ ఏమో రూ. 173 దగ్గర మనకు బై అయితది. సేమ్ కొట్టంగానే వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతది. ఒక రూ. 175 దగ్గర మిగిలిన 50 గాని 25 షేర్స్ గాని బై అయితది. ఈ 1, 2, 3 రూపీస్ డిఫరెన్షియేషన్ వస్తది. ఓవరాల్‌గా మనకు 176 నుంచి 173 మధ్యలోనే మనకు షేర్లు దొరుకుతాయి. కానీ ఫ్రంట్ పేజ్‌లో నువ్వు 10,000 కొట్టు. 10,000 రూ. 173 దగ్గరనే మనకు బై అయిపోతది. కానీ రియల్ ట్రేడ్‌లో మీరిప్పుడు బై చేసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి కూడా మనకు అమ్మాలి కదా! ఆ ప్రైస్‌కి 10,000 క్వాంటిటీ అమ్మాలి కదా! అమ్మినప్పుడు ఒక్కని దగ్గర 10,000 క్వాంటిటీ ఉండద్దా? ఒకడు 500 కొంటాడు, ఒకడు 1000 కొంటాడు, ఒకడు 1500 కొంటాడు, ఒకడు 5,000 కొంటాడు. సో మనకు ఆళ్ళందరూ అమ్మినప్పుడు ఇప్పుడు ఒకటి నువ్వు ఒక 5,000 క్వాంటిటీ 173 దగ్గర దొరుకుతది. ఇంకొక 2,000 క్వాంటిటీ 175 దగ్గర దొరుకుతది. ఇంకొక 2,000 క్వాంటిటీ 177 దగ్గర దొరుకుతది. ఇవంతా యావరేజ్ చేసుకొని రూ. 175.25 యావరేజ్ చేసుకుంటది. మనం 173 కొన్న 10,000 షేర్లు పైనది కొంత 5,000 ఇక్కడ 2,000 అక్కడ 2,000 అక్కడ వేసుకొని టోటల్ ప్రైస్ మనకు యావరేజ్ చేసుకొని రూ. 176 చూపిస్తదన్నట్టు. సో అట్లా. అదొక డిఫరెన్షియేషన్ ఉంటది. మళ్ళీ ఇంకొక డిఫరెన్షియేషన్ ఏముంటదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ఇప్పుడు స్టాప్ లాస్ ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ 173 దగ్గర పెట్టినామనుకో. రూ. 173 12 పైసల దగ్గర పెట్టినామనుకో.
మనకు ఒక్కొక్కసారి ఇండెక్స్ 173 రూపీస్ రాగానే ఈ 12 పైసా మీద మనకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. రియల్ ట్రేడ్‌లో ఇట్లా జరుగుతది. అటు ఇంకా 12 పైసా ఉంది కదా మనకు, ఇది ఎందుకు హిట్ అయిందంటే ఫ్రంట్ పేజ్‌లో ఒక్కొక్కసారి హిట్ కాదు. 12 పైసా అంటే 12 పైసా ఎగ్జాక్ట్ లత్తనే హిట్ అయితది. అందులో ఏందంటే ఆ దగ్గర దాకా వచ్చిర్రు కదా! 173 రూపీస్ రాగానే అది ఎగ్జిట్ అయిపోతది. అది అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి సెల్ అయిపోతది మనం స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు. సో, మనకి ఫ్రంట్ పేజ్‌లో 12 పైసా ఎగ్జాక్ట్ టచ్ అయ్యేదాకా కూడా మనకు సెల్ స్టాప్ లాస్ హిట్ కాదు. 10 పైసా వచ్చిందని ఇంకో 2 పైసా ఉంది కదా! ఒక్కొక్కసారి అది చాలా వరకు హిట్ కాదు. మనం ఏందంటే ఎగ్జాక్ట్‌లీ గిది ఒక్కటి చిన్న డిఫరెన్షియేషన్ ఉంటది. రియల్ టైమ్ బ్రోకరేజ్‌కును మన పేపర్ ట్రేడ్ బ్రోకరేజ్‌కి ఒక్క డిఫరెన్స్ ఉంటది. అంతే తప్ప మిగతా మొత్తం 99% ఈక్వల్‌గా ఉంటది సేమ్. ఇదొక్క డిఫరెన్షియేషన్ మీరు తెలుసుకోండి అంతే. సో, ఈ విషయం మీకు చెప్పాలని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేశాను. ఇది మాత్రం పూర్తిగా చూసి మీరొకసారి ప్రాక్టీస్ చేసి ఒక 1 వీక్ మీరు ఈ విధంగా మీరు అనాలిసిస్ చేయండి. ప్రైసెస్, మూవ్‌మెంట్స్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఓటీఎం ఎందుకు మనం బై చేయాలి? ఈ విధంగా మీకు క్లియర్ కట్ ఐడియా వస్తది. ఐడియా వచ్చినాక నెక్స్ట్ టైమ్ మీరు కాన్ఫిడెంట్‌గా మీరు మీకు తెలిసిపోతదన్నట్టు. ఓకే అండి. బై అండి. థాంక్ యూ.